ప్రియా ఎలా ఉందమ్మా అని సుభద్ర చేతి నుండి బట్టలు తీసుకొని బీరువాలో పెడుతూ అడిగాడు ధనుష్. దానికేంట్రా, చక్కగా ఉంది, చాలా బాగా చదువుతుంది అని బదులిచ్చి, అవును, నువ్వు ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదా అని ప్రశ్నించింది సుభద్ర. ధనుష్ సమాధానమిస్తూ లేదు అంటాడు. ఎందుకు? ఈరోజు హాలిడే కూడా కాదు, ఏటైనా ప్లాన్ చేశారా మీ ఇద్దరు కలిసి అని నవ్వుతూ అడుగుతుంది సుభద్ర. అతను కొంచెం ఉదాసీగా, అలాంటిదేం లేదమ్మా, బయటేదో వర్క్ ఉంది, అది చూసుకొని వెళ్దామన్నాడు హేమంత్ అని చిన్న అబద్ధం అల్లేసి, అవును, నువ్వు 2 రోజుల్లో వస్తానని వెళ్ళి 10 రోజులు అటే ఉన్నావు, ఎప్పుడు వస్తావని అడిగితే ఏమీ చెప్పలేదు, మళ్ళీ సడన్గా వచ్చేసావు, ఇన్ని రోజులు ఏం చేసావు అక్కడ అని ప్రశ్నిస్తాడు మ్యాటర్ డైవర్ట్ చేస్తూ ధనుష్. సుభద్ర బెడ్ పైన కూర్చుంటూ, రే, ఏం చెప్పను, ప్రియను ఒప్పించడానికి నా తల ప్రాణం తోకకు వచ్చిందిరా, నేను ఎప్పుడో వచ్చేదాన్ని, అది మారం చేయడం, ఆలోచించుకొని చెప్తాను టైం తీసుకోవడం వల్లే ఇన్ని రోజులు పట్టింది అని సంబరంగా పలుకుతుంది సుభద్ర. ఆమె పక్కన కూర్చుంటూ అమాయకంగా, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావమ్మా అని అడుగుతాడు ధనుష్. అతని వైపు చూస్తూ, ఇంకా దేని గురించిరా, ప్రియా పెళ్ళి గురించి అని అంటుంది సుభద్ర. అది వినగానే చిన్న ఆశ్చర్యంతో, ఏంటి, ప్రియకు పెళ్ళా అని అంటాడు కప్పలా నోరు తెరుస్తూ. అతను నోరు మూస్తూ, ఆ పెళ్ళే, దానికి పెళ్ళైతే నువ్వెందుకు అంత బారు నోరు తెరిచావు అని నవ్వుతుంది సుభద్ర. అతను నార్మల్ అవుతూ, ఇప్పుడే దానికి అంత తొందరే వచ్చిందమ్మా అని ధనుష్ అనగానే అతని తలపైన చేయి వేసి చిన్నగా కొడుతూ, బాబు ధనుష్, అది ఇంకా నీ చేతిలోని చాక్లెట్స్ లాక్కొని తిన్న చిన్న పాప కాదు, తొందరగా దానికి ముడిపడితే కానీ నా మనసు కుదుటపడదు అని అంటుంది. అతను సుభద్ర ఒడిలో తలవాల్చుకుంటూ, ఏమో అమ్మా, అది ఎంత ఎదిగినా నాకు ఇంకా చిన్న పాపలానే అనిపిస్తుంది అని అంటాడు ధనుష్. అతను ఈ క్షణం ఇక్కడి మాటలు మాట్లాడుతున్నాడు, కానీ అతని మనసు మాత్రం మాలిక గురించే ఆలోచిస్తుంది. సుభద్ర అలానే నిమురుతూ, ప్రేమ ఎక్కువైతే అంతేరా, ఈ పిచ్చికి మందు ఏం లేదు అని అంటుంది. అతను ఒక్క ఉదుటన లేచి కూర్చుంటూ, అంటే నాకు పిచ్చా అని అడుగుతాడు. సుభద్ర నవ్వుతూనే, ఇప్పుడు లేదురా నా బుజ్జి అని అతని ముఖాన్ని చేతిలోకి తీసుకుంటూ, ఒకప్పుడు ఉండేది అని అనగానే హో అంటాడు. సుభద్ర అవును అనగానే అమ్మ అని చిన్నపిల్లోడిలా ఏడుస్తాడు ధనుష్. అతన్ని కూల్ చేసి, సరే పద, ఇల్లు క్లీన్ చేయాలి, 10 రోజులు నేను లేకపోయేసరికి అంతా చిందరవందర చేశావు, ఆ పని మనిషి కాల్ చేసి 10 నిమిషాల్లో ఇక్కడికి ఉండాలని చెప్పు, లేకపోతే పని నుండి తీసేస్తా అని చెప్పు, వినబడిందా అని గంభీరంగా అడుగుతుంది సుభద్ర. ఆమె వెనకాలే వస్తూ, చెప్తాలే కానీ సంబంధం చూసావా ప్రియకుమారి అని అడుగుతాడు ధనుష్. మోగుతున్న ఫోన్ గొంతుని కట్ చేస్తూ లిఫ్ట్ చేస్తూ, నానమ్మ అని అంటాడు హేమంత్. ఎక్కడున్నారు తాజీ అని అటువైపు నుండి ప్రశ్నించింది జగదీశ్వరి. వస్తున్నాం నానమ్మ, ఇంకో 10 మినిట్స్లో అక్కడ ఉంటాం అని పక్కనే ఉన్న మాలిక వైపు చూస్తాడు. ఇప్పటికీ మాలిక కన్నులో కన్నీరు అలానే ఉంది. శరత్ కష్టమని చెప్పినప్పటి నుండి ఆమె అలానే ఉంది. సరే తాజీ అని జగదీశ్వరి కాల్ కట్ చేయగానే ఫోన్ పక్కన పెడుతూ, మాలిక అని కదిలిస్తాడు. ఆమె తన కంటి నుండి కారిన కన్నీటిని తుడుచుకొని, సార్ చెప్పండి అని బదులిస్తుంది. అతను ఆమెను ఓదార్చడానికి ట్రై చేస్తూ, బాధపడుకు, హింట్ దొరికింది కదా, తొందరలోనే మీ చెల్లి కూడా దొరుకుతుంది, ధైర్యంగా ఉండు అని అంటాడు. మాలిక జస్ట్ తలాడిస్తుంది కానీ ఏమీ మాట్లాడదు. 2-3 సార్లు ఆమెను కదిలిస్తాడు కానీ ఆమె మౌనాన్ని ఆశ్రయించేసరికి ఇక అతను ఆగిపోతాడు. ఇంతలో కార్ హేమంత్ వాళ్ళ విల్లా ముందు ఆగింది. చాలా నిస్సత్తువగా కారు నుండి దిగింది మాలిక. ఆమె నడకలు అలసట కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. నిన్న సాయంత్రం నుండి ఏమి తినకపోవడం, అటు ఇటు తిరగడం వల్ల ఆమెను నీరసం చుట్టుముట్టింది. అది హేమంత్ గమనించాడు.
సోఫాలో కూర్చున్న మాలిక వైపు చూపిస్తూ జగదీశ్వరికి ఏదో సైగ చేస్తాడు. అతని సైగ అర్థం కాకపోవడంతో ఏంటి అని కొంచెం మెల్లగా ప్రశ్నించింది జగదీశ్వరి. ఈసారి కొంచెం దగ్గరికి వస్తూ క్లారిటీగా చెప్తాడు సైగలతోనే. అర్థం చేసుకున్న జగదీశ్వరి సరే అన్నట్టుగా సైగ చేయగానే థమ్సప్ సింబల్ చూపించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు హేమంత్. అతను వెళ్ళిపోగానే మాలిక పద గదిలోకి వెళ్దాం అని అంటుంది జగదీశ్వరి. మెల్లగా లేచి ఆమెను తోసుకుంటూ గదిలోకి వెళ్తుంది మాలిక. ఆ టవల్ అందుకు అని అనగానే మాలిక టవల్ తీసుకుంటుంది. తన వైపు వస్తున్న టవల్ని అక్కడే ఆపేస్తూ నేను కాదు, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా అని అంటుంది జగదీశ్వరి. కానీ మేడం నాకిప్పుడు అని అంటున్న ఆమెను మధ్యలోనే ఆపేస్తూ వెళ్ళు అని గంభీరంగా అంటుంది జగదీశ్వరి. ఇక ఎక్కువ మాట్లాడలేక అక్కడి నుండి వాష్రూమ్లోకి వెళ్తుంది మాలిక. చెప్పు గ్రాని అని ఫోన్ లిఫ్ట్ చేస్తూ అడిగాడు ధనుష్ చాలా గంభీరమైన స్వరంతో. మీ ఇంట్లో ప్రియ డ్రెస్సెస్ ఏమైనా ఉంటే తీసుకురా అని అంటుంది జగదీశ్వరి. ఇప్పుడు అవెందుకు గ్రాని అని ధనుష్ అడగగానే మాలిక కోసం, ఆమెకిప్పుడు ఇక్కడ వేసుకోవడానికి ఏమీ లేవు, కొంచెం ఉంటే తెచ్చిపెట్టు బాజీ అంటుంది. అది వినగానే పనిని ఆపేసి పరుగు తీస్తున్న ధనుష్ని చూస్తూ రే ధాను ఎక్కడికి రా అని అరుస్తుంది సుభద్ర. ఇప్పుడే వస్తా అమ్మా అనుకుంటూ అక్కడి నుండి పరుగు తీస్తాడు ధనుష్. వేగంగా ప్రియ గదిలోకి వెళ్ళి 2 మంచి డ్రెస్సులు బయటకు తీస్తాడు. వాటిలో మాలికను ఊహించుకోగానే అతనికి సిగ్గుగా అనిపిస్తుంది. చెస్ ఇవి పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి అని నవ్వుకుంటూ బయటకు వస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన సుభద్ర అతని చేతిలోని డ్రెస్సులను చూసి ఇవి ఇవి ఇప్పుడు ఇవెందుకు తీసావురా అని అడుగుతుంది. అబ్బా ఇలా దొరికిపోయానండి, ఇప్పుడు ఏం చెప్పాలి అని మనసులోనే అనుకుంటూ ఉంటాడు ధనుష్. అసలు ఏమైందమ్మా అని టెన్షన్గా అడిగాడు తరుణ్. సుమావి కోపంగా ఏం జరగబోతుందో నువ్వే చూడు, నీ తెలివి తక్కువతనంతో నువ్వే నీ చేతులారా నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు అని కోపంగా అంటుంది. ఆమె మాటలు అతనిలోని కంగారుని రెట్టింపు చేశాయి. 10 నిమిషాల్లో రమ్మనేసరికి ఆగమేఘాల మీద పరిగెత్తుకుంటూ వచ్చాడు తరుణ్. కానీ ఇక్కడికి వచ్చేసరికి ముఖేష్ ఇంట్లో లేడు. కానీ ఇంట్లో ఉన్న సుమావి చాలా సైలెంట్గా అతన్నే చూస్తూ ఉండిపోయింది. ఆమె హావభావాలు చూడగానే అతనికి ఏదో జరగబోతుందని అర్థమైంది. అసలు డాడీ ఎక్కడికి వెళ్ళారమ్మా అని ఆతృత తట్టుకోలేక అడిగేస్తాడు తరుణ్.